వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ మీనా ఫ్యామిలీ. ఈరోజు వచ్చేసి ఏంటంటే ఈరోజు మా హోమ్ టూర్ అనమాట. లెట్స్ కమ్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏముంది, యాక్చువల్లీ మా ఏముంటాయి ప్లాంట్స్. ఇప్పుడు వెళ్ళిపోదామా? ఇప్పుడు ఎంటర్ అయ్యేది ఏముంటుంది, ఒక రిఫ్రెష్మెంట్, ఒకలాంటి థాట్ ఉంటుంది. Let's go to సో ఇప్పుడు ఇలా వచ్చాక మనకేం గుర్తొస్తుంది? సోఫా అట్లా కూర్చుని ఒకలాంటి చాలా కూర్చునిపోతే చాలా టైం పడుతుంది. ఇట్లా డోర్ క్లోజ్ చేయాలి. ఇక్కడ ఒకటి ఉంటుంది, మళ్ళా ఇది కూడా దేవుడి థాట్. అలానే ఇక్కడ కీస్ అనేవి పెట్టారు. దాని తర్వాత క్యాలెండర్, అలానే కిందని చూసి పైన ఏంటంటే ఏసీ కొత్తది, అంటే ఒక 1 month అవుతుంది. ఇందులో ఇంకా 4 చేపలు. నెక్స్ట్ ఆ సోఫా సెట్ వచ్చి టీపై ఉంటుంది అనమాట. ఇక్కడ ప్లాంట్ ఉంది, చూడండి ఎట్లా అవుతుంది. ప్లాంట్ ఎట్లా అవ్వకుండా అంటే ఏం చేయాలో కమెంట్ చేయండి కింద. సో ఇప్పుడు ఇట్లా తిప్పుతుంది. ఇక్కడ మీకు తెలుసా ఈ స్టోరీ ఏంటో తెలుసా? ఇక్కడ మంచి బుద్ధుడి బొమ్మ ఉంది. అంటే ఇక్కడ బుద్ధుడి బొమ్మ ఇంకొక స్టాండ్ ఉండే పెద్దది, అది ఇల్లు షిఫ్టింగ్ అయినప్పుడు పడిపోయింది. ఇదేమో ఒక 2 months అయింది. అప్పుడు అట్లా తనకి డాన్స్ అంటే ఇష్టం. ఇట్లా డాన్స్ స్టాప్ లో పాడుతుంది కదా. మేమందరం ఇంత ఏడ్చాం. అంటే ఒకలాంటి బొమ్మ పోతే ఒకలాంటి పడిపోయింది. చూడండి అందమంట పోయింది. సో ఇంకొకటి మర్చిపోయినా, ఇట్లా తిప్పండి, చూడండి ఇంకొకటి అలానే ఇట్లా ఎంటరెన్స్ అయినప్పుడు మర్చిపోయినా ఇదే ఉంటుంది. సో ఇలా ఇటు తిప్పితే పైన 1 ఉంటాయి, మీకు తెలిసింది. ఇక్కడ చూడండి, నాకు ఇది చాలా ఇష్టం, అందుకే ఉంటాయి కూడా మమ్మీకి ఇలాంటి ఇది ప్లాంట్. సో ఇక్కడ కింద ఏముంటాయి చెప్పాలా? ఇక్కడేమో మెడిసిన్స్ ఉంటాయి, మెడిసిన్స్. ఇది ఒక్క ర్యాక్ మెడిసిన్స్ ఉంటాయి. ఇందులో స్లిప్పర్స్ ఉంటాయి గైస్. ఇందులో ఏమో అంటే కొత్తవి ఎక్కువ యూజ్ చేయలేనివి స్లిప్పర్స్ ఉంటాయి. అండ్ దిస్ ఆమెకి స్పెషల్గా ఇంకొక ట్రాక్ ఉంది, సరిపోదు మాకు ఇది చెప్పులు. సో స్కూల్లో నాకు మంచి తీసుకోవచ్చు మస్తుంది. ఇట్ సైడ్ కాదు, ఇట్ సైడ్ చూస్తే బాగుంటుంది. లైక్ చూడండి అండ్ సౌండ్ కూడా వస్తుంది. ఇట్లా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇట్లా కొడుతున్నమాట. ఇప్పుడు ఇట్లా ఈ ఫ్రిడ్జ్ కాదు, నా అందాన్ని కూడా చూసుకోవచ్చు. చూడండి మంచిగా కనబడుతుంది అది అట్లా. సో ఫ్రిడ్జ్ అయినా మా ఫ్రిడ్జ్ ఇది, ఆ ఫ్రిడ్జ్ పైన అది అట్లా అనమాట. సో ఇదంటే అంటే గాజు ఇవన్నీ ఉంటాయి. లైక్ చూడండి ఇస్తా అంటే దీనికి ఇస్తామంటే అంత అవ్వాల్సింది. లైక్ సమ్ ఐటమ్స్. ఇది లైక్ ఓ ఫ్లవర్ అంటారు కదా, గోల్డెన్ ఫ్లవర్. ఇది వచ్చేసి మమ్మీకి ఇష్టపడి కొనుక్కున్నది గోల్డెన్. సో ఇదంతా అయిపోయింది. ఇవన్నీ లైక్ ప్లేట్స్, గిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, బౌల్స్. ఇక్కడనే వచ్చేసరికి లైక్ వస్తువులనే నాకు పెట్టుకుంటాం. ఇంకా ఇవన్నీ లైక్ మంచివన్నీ లైక్ మంచి కనబడదని అట్లా. చూసారా మీరు?
అంత అలా మూత తీసి అవసరం బాగుంటుంది యా కానీ దేనికి యూస్ అవసరం లేదు ఇంట్లో దేనికి యూస్ చేస్తామో కూడా అంటే వేడికి యూస్ చేస్తాము. ఓకే సార్ చెప్తుంది కదా. సో ఇక్కడ కింద వాటర్ బాటిల్స్ ఇది లూసింగ్ అంటే ఎక్కడికైనా ఎక్కడికైనా లైక్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మేము ఇంట్లో పెట్టుకుంటాం. అండ్ లూసీ కోసం సపరేట్ కోమన్ స్టిక్కర్ లూసీ కదా అంటే స్టిక్కర్స్ కూడా పెడతాం లేదు కాబట్టి అది కూడా ఎడిట్ చేశారు. సో ఇప్పుడు ఈ కింద అంతా నాకు అంతా అర్థం కాదు. ఇది ఒక్కటి చూపిస్తా. ఇందులో లైక్ అది కూడా తీస్తాం. లైక్ మ్యాథ్స్ వన్నీ ఉంటాయి. అంతా మనకు అంతగా తెలియదు కాబట్టి మూసేస్తుంది. మనం ఎక్కువ పని చేయము చేస్తాం కనపడం. సో ఇది నాకు సంబంధం లేదు అంత ఆమె. ఇది నా బర్త్డేకి సో మీరు చూడండి, మీరు ఎలా చూస్తారు. లైక్ ఇట్ విల్ బి సౌండ్ చూసారా డోర్ తీయాలి. ఇది వచ్చేసి డాన్సింగ్ యాక్టర్ టాయ్ అన్నమాట. ఇంత లెస్ టాయ్స్ కబోర్డ్ షాక్ అవుతుంది, మీద భయపడతారు. సో చూస్తే షాక్ అవుతుంది కాబట్టి నేను మూసేస్తా. అండ్ ఇప్పుడు మై ఫేవరెట్ డైనింగ్ టేబుల్ అంటే చాలా ఫేవరెట్. మోస్ట్లీ ఐ లైక్ ది డైనింగ్ టేబుల్. ఎప్పుడు ఈ రెండే నా ప్లేసెస్ అన్నమాట, ఇంకేమి కావు. సో మోస్ట్లీ డైనింగ్ టేబుల్ ఫేవరెట్ అంటే ఫేవరెట్ ప్లేస్. ఒకసారి కింద చూడండి. ఇది తన ఫేవరెట్ ప్లేస్ అనమాట. డైనింగ్ టేబుల్ కింద ఎప్పుడు ఆడుకుంటారు. మస్తు ఫేవరెట్ అనమాట. తనే కిందే పడుకుంటది. తనే సో డైనింగ్ టేబుల్ మేము ఇట్లా మేము ఎట్లా ఉంటామో అట్లనే చూపిస్తాం. లైక్ కొంతమంది ఇట్లా సర్దేస్తారు అని చేస్తారు కానీ మేము లైక్ how we will be like that. సో మోస్ట్లీ ఫేవరెట్ డైనింగ్ టేబుల్. సో ఇట్లా చూసేసరికి మమ్మీ వాళ్ళు ప్రేయర్ చేసుకునే అంటే ఇంకొక రూమ్ లైక్ ఎట్లా ఎక్కడ పెట్టాలో అర్థం. హాయ్ గైస్, ఇది మా బాల్కనీ. లైక్ నాకు ఇది ఫేవరెట్ ఎందుకంటే ఎప్పుడు అంటే ఎప్పుడు లైక్ ఇట్లా ఒక వ్యూ లా చూస్తాను. ఇలా ఊతారు అండ్ లూసీ కూడా ఈడ ఉంటుంది అన్నమాట. మళ్ళీ లాస్ట్ ఒక ఫేవరెట్ అంటే అరగడానికి ఫేవరెట్ అంటే అది వచ్చినప్పుడు చెప్తాము. సో ఇక్కడ లూసీ కూడా ఎక్కువ అంటే మేమిద్దరం ఎక్కువ ఉంటాం అనమాట. సో ఇట్లానే ఎక్కువ అంటే వాడతాము కానీ ఏదో అప్పుడప్పుడు ఇలా తీసుకొని వాడేస్తాం. సో హాయ్, ఇది మా గెస్ట్ రూమ్స్. గెస్ట్ రూమ్ కింద వాడతాం. లైక్ అంతగా స్టోరేజ్ కింద కూడా వాడతాము. బట్ లైక్ ఇట్లా చూసేసి ఒక చైర్ ఉంటుంది కూర్చోడానికి. లైక్ ఇందులో మా లాస్ట్ యొక్క బట్టలు ఉన్నాయి. నేను ఇందులో లైక్ 3 బట్టలు. ఇదొక బెడ్ మాట. సో మోస్ట్ ఇది కొత్త బెడ్. 2 రూమ్స్ లో ఏసీ ఉంటుంది అన్నమాట. మా రూమ్ లో మాత్రం ఎందుకంటే మాకు అంతగా మాకు యూస్ చేయము. ఈ రూమ్ కి ఇంకా మమ్మీ వాళ్ళ రూమ్ కి మాత్రం అటాచ్డ్ మాత్రం ఉంటుంది. సో ఇది మాట మా గెస్ట్ రూమ్. సో ఇప్పుడు మన రూమ్కి వెళ్ళిపోతాం. లైక్ ఇది మేము ఇంకా లాస్ట్ ఎక్కుంటాం, ఎక్కువ పడుకుంటాం ఇక్కడే. అండ్ వీ విల్ స్టే హియర్ ఓన్లీ. పొద్దునైతే నేను ఇక్కడే వస్తాను. అంతగా ఏమి ఉండదు. తన బట్టలు తీసుకోవడానికి ఏదో చేయడానికి వస్తారు. మిగతా అంతా మమ్మీ రూమ్లోనే అవుతుంది. ఇది నా కబోర్డ్. ఇది చెల్లి కబోర్డ్స్ పైన ఇందులో నా బుక్స్ ఉన్నాయి. అంటే ఓల్డ్ స్కూల్ బుక్స్. ఇందులో ఏమన్నా అంతగా ఐడియా లేదు. నెక్స్ట్ ఇది మాత్రం ఎప్పుడు వీడియోస్ లైక్ రీల్స్ కోసం ఈ ప్లేస్ మీరు ఎప్పుడో చూసే ఉంటారు. రీల్స్ పెడుతున్నాం. రీల్స్ కోసం మీరు ఎప్పుడు ఈ ప్లేస్ చూసే ఉంటారు. ఎక్కువ కోసం ఈ ప్లేస్ మీరు చూసే ఉంటారు. లైక్ ఇక్కడ కొంచెం ఇక స్టాండ్ లైక్ స్టాండ్ పెట్టుకుని ఇక్కడ చేస్తాం. ఇట్లా అండి ఒక అమ్మాయి నిజం రూపం చూపిస్తాను.
దానికి అందదు పొట్టిది స్టూల్ వేసుకొని పైకి చూసుకుంటుంది అనమాట. ఇది నిజం, ఇది అబద్ధం కాదు. పొట్టిదే కాబట్టి చూసుకుంటుంది. ఇది మా స్టాండ్ లైక్ అంతే. మా రూమ్ అంత ఉండదు కాబట్టి కంప్లీటెడ్ మై రూమ్. ఇది మా మమ్మీ డాడీ అనమాట. ఎంత నీట్గా ఉంటుందో తెలుసా, అంటే అలిసిపోయింది బిడ్డ. ఇది దీనికి కూడా అటాచ్ వాష్రూమ్ ఉంటుంది అనమాట. ఇక్కడ చాలా ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక మంచి థాట్ పెట్టాం. ఈ రూమ్ లో టీవీ ఉంది, 2 TVs. ఎక్కువ పడుకుంటుంది. సో ఇది టీవీ ఎక్కువ మేము అంతగా ఎక్కువ కాదు చూస్తాం ఎక్కువ. సో ఇక్కడ కూడా ఏసీ ఉంది అన్నమాట. ఇక్కడ మేము పెట్టలేదు, ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకా అవసరం లేదనుకుని మా రూమ్లో బయట పెట్టాం. సో ఇది మా మమ్మీ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్. ఈ రెండే కాదు, ఇంకా పైన చాలా ఉన్నాయి, ఇంకా చాలా పైన ఉన్నాయి. ఇది ఒకలాంటిది, ఇది డ్రెస్సింగ్ కబోర్డ్ అటాచ్ మిర్రర్. అంటే మేము కొన్నాం, బాగుంది కదా, లైక్ మిర్రర్ లేదు ఇక్కడ కాబట్టి పెట్టాం. ఇది రెండు మమ్మీ బట్టలు, అంటే మమ్మీ బట్టలు చాలా ఉంటాయి, డాడీ బట్టలు ఉంటాయన్నమాట. సో ఇట్లాగా బెడ్ కనమాట, బెడ్ ఇట్లా అండి. ఇక్కడ కూడా లైక్ బెడ్ లైట్, మా రూమ్లో బెడ్ లైట్ ఉంది కానీ అది కింద పెట్టమంటే మేము ఛార్జింగ్ పెట్టుకోవడానికి అంటే మళ్ళా తీయాలి, నైట్ మళ్ళీ తీస్తాం, పొద్దున్న మళ్ళీ పెడతాం. ఇలా అంతా అయితే ఇక్కడ కూడా ఒక థాట్ ఉంది. మళ్ళీ లైట్ వేస్తారు చూడండి, మస్తు ఉంటుంది కదా. తో కలర్స్ కూడా ఇలా చేంజ్ అవుతుంటాయి. అలానే కింద వెయిట్ మిషన్, ఎప్పుడు తిన్నమే కాకుండా అలా కొంచెం చూస్తూ కూడా ఉంటాం. సో ఇది కూడా అయిపోయింది. నేను కుకింగ్ అంతా ట్రై చేసేదంటే కిచెన్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇది మా చెల్లి క్యారేజ్. ఇది ఎప్పుడు తీసుకెళ్తా తెలియదు కానీ తీసుకెళ్తాను. సో ఇది మా కిచెన్ అన్నమాట. సో ఇట్లా రాగానే లైక్, సో ఇప్పుడు మనం వేయడం తెలుసా కిచెన్. మా కిచెన్ నీట్గా క్లీన్గా ఉంటుంది అన్నమాట. లైక్ ఎక్కువ స్టవ్ మీద మేము ప్రయత్నం చేస్తాము. మేము ఎలక్ట్రికల్ కుక్కర్లోనే ఎక్కువ రైస్ వండుకుంటాం కాబట్టి ఈజీగా ఉంటుంది. అండ్ ఓవెన్ అందరి ఇంట్లో ఉండేది, మేము స్పెషల్గా ఉంటాం. అదే ఇట్లా లైక్ ఇవి కూడా అంటే ఎక్కువ ఉంటాయి మా దగ్గర, లైక్ బౌల్స్ కానీ ప్లేట్స్ ఇవన్నీ, స్పూన్స్ కానీ ఇవి ఎక్కువ మేము యూజ్ చేసేది. అంటే మేము ఏదైనా కర్రీస్కి, ఇంకొకటి మేము ప్లాస్టిక్వి ఇవన్నీ స్టీల్వి ఇవన్నీ ఒక దగ్గర నీట్గా పెట్టుకుంటాం అనమాట. లైక్ మేము కర్రీస్ ఏమైనా తీసినప్పుడు మాకు మంచిగా ఉండాలి. సో ఇప్పుడు అంతగా ఎక్కువ యూజ్ చేయాలని ఇలా పెట్టేస్తాం అన్నమాట. సో ఆడ అందరికీ తెలిసింది, అక్కడ ఏముంటుంది గ్యాస్ కింద ఉంటుంది అన్నమాట. సో యూజింగ్ ఇక్కడ అంటే అంతే. సో అంటే పాలు తాగుతుంది కాబట్టి గ్లాసెస్ ఎక్కువ డాడీ ఇంకా మమ్మీ హాట్ వాటర్ ఇంకా హనీ ఇంకా లెమన్ అవన్నీ మార్నింగ్ తాగుతారు. ఇక్కడ ఎప్పుడు యూజ్ చేసే టిష్యూస్ లైక్ ఆల్ ఇది చూసి పెట్టేది, కానీ ఇందులో తినట్లేదు పాపం, ఏమైనా తెలియదు కాబట్టి మేము ఎప్పుడు అంటే ప్లేట్లో పెట్టాం. ఇలాగే లైక్ అందరి దగ్గర కిచెన్లో ఉండేవే ఉంటాయి, మా దగ్గర కూడా ప్యూరిఫైర్ లైక్ ఆల్ అన్నీ ఉంటాయి. సో అందరి దగ్గర ఎట్లుంటే అట్లనే ఉంటాయి. సో ఇప్పుడు మా సెకండ్ బాల్కనీ దగ్గర పోతాం. సో ఇప్పుడైతే మా సెకండ్ బాల్కనీ దగ్గరికి వచ్చినాక, సో యాస్టీస్ అందరి ఇంట్లో ఎట్లుంటుందో అలానే ఉంటుంది. లైక్ యూజ్ చేసిన క్లోత్స్ ఇంకా వాషింగ్ మిషన్ ఇవన్నీ లైక్ హ్యాంగర్ ఏమైనా
తగిలించుకోవడానికి లైక్ అందరి దగ్గర ఉండేవి కంఫర్ట్ ఇవన్నీ. సో ఇది మా హోమ్ టూర్ అనమాట. మా